మీకు ఉదాహరణ చెప్తాను నేను. బిడ్డను కన్న తల్లి ఆమెను ఏమంటారు చెప్పండి? బాలింతరాలు అంటారు. ఇప్పుడు బాలింతరాలు ఆ బిడ్డను కాపాడుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందండి? ముఖ్యంగా పాలిచ్చే తల్లి, ఆ బిడ్డను పాలిచ్చి పెంచే ఏ తల్లి అయినా సరే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ బిడ్డకి ఏది తింటే పడదో అది మానేస్తుంది. సపోజ్ బిర్యానీ అంటే తల్లికి ఇష్టం, కానీ బిర్యానీ తింటే వాడు పొట్ట బిగుసుగా అయిపోద్ది, బిర్యానీ ఆపేస్తుంది. ఒకవేళ ఇంకేదేదో గారెలు బూర్లు తినాలని ఆ తల్లికి ఇష్టం, కానీ గారెలు బూర్లు తింటే వాడి పరిస్థితి ఏమైపోద్ది? మళ్ళీ పట్టు బిగిపోద్ది వాడికి. అంటే ఇట్లాగా కొన్ని జీడిపప్పులు తినాలి, ఇంకేదేంటి ఏం పప్పు, జీడిపప్పులు తినాలి, ఇంకే బాదం పప్పులు తినాలి, ఏరుశనగకాయ పప్పులు తినాలి అని ఈ పప్పులన్నీ మనకు బాగా ఇష్టం తినేవాళ్ళం. మరి ఆ తినే పరిస్థితులు ఇప్పుడు తింటే ఏమవుతుంది? మనం బాగానే ఉంటాం, వాడికి మాత్రం గ్యాస్ ఫామ్ అయిపోద్ది, ఆవిడ మాత్రం బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే కొన్ని మనం తినే వాటిని బట్టి ఆ షాక్ ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? పిల్లోడి మీదకి వెళ్ళిపోద్ది. ఆ పిల్లోడు బలహీనుడైపోతాడు. అంత మాత్రమే కాదు, ఒక్కొక్కసారి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఐస్ క్రీమ్ తింటే ఏమైంది? ఐస్ క్రీమ్ తింటే వాడికి ముక్కులు అమ్మట కారుతూ ఉంటుంది, జలుబు చేసేస్తుంది. మనం కూల్ డ్రింక్ తాగితే వాడి ముక్కులు అమ్మట కారిపోతూ ఉంటుంది, వాడికి జలుబు చేసేస్తుంది. జలుబు చేస్తే వాడికి ఊపిరి రాడదు. ఎంత బాధపడాలోనండి. ఇలాంటి బాధలు పడకూడదు అంటే, పిల్లోడు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లికి ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో, తల్లికి కూల్ డ్రింక్ అంటే ఎంత ఇష్టమో, అలాంటి కూలింగ్ అన్ని పక్కన పెట్టేయాలి. ఏమండి? అంత మాత్రమే కాదు, ఆ తల్లి ఇష్టమైన బిర్యానీ, ఇష్టమైన బూర్లు గారులు, ఇష్టమైనవి అన్నీ అవి కూడా పక్కన పెట్టేయాలి. ఏమి వేసుకొని తినాలి? బీరకాయ, సొర్రకాయ, దొండకాయ, కారపొడి. మీరు అది చెప్పారు, అది మొదలెట్టింది అక్కడ. ఒక్కసారి ఆలోచిస్తే ఈ పరిస్థితి అయితే ఇలాంటివి తిని మరి ఆరోగ్యం కాపాడుకోవాలి. ఎవరి గురించి కాపాడుకోవాలి? బిడ్డ కోసం కాపాడుకోవాలి. అంటే బిడ్డను కాపాడుకోవడం కోసం ఎలాగైతే తల్లి జాగ్రత్తలు, ఏం తిన్నా ఒకసారి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటుంది, ఏం తాగినా ఒకసారి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటుంది. అవునంటారా కాదంటారా? తల్లులు మీరే చెప్పాలి. అయితే ఇలాంటి పరిస్థితులలో బిడ్డను కాపాడుకోవటానికి ప్రతి తల్లి ఎలా జాగ్రత్తలు తీసుకుంటుందో, అలాగే అంతకంటే కోటి రెట్టు విలువైన రక్షణ కాపాడుకోవటానికి ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలండి. హల్లెలూయా. దేవుడు అప్పగించిన ఈ రక్షణను కాపాడుకోవటానికి మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే, దేవుడు అప్పగించిన దానిని మనం కాపాడితే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నువ్వే పనైనా పూనుకో, ఎక్కడైనా తిరుగో, అన్నిటిలో వివేకంగా సక్సెస్ అనేది, ఎక్కడైనా తిరుగు, ఎక్కడైనా ఉండు, సక్సెస్ నిన్ను వరిస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా ఎక్కడున్నా సరే మనకు సక్సెస్ వరించాలంటే, మనం ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా సక్సెస్ మన వరం కావాలంటే, మన పరం కావాలంటే, మనం చేయాల్సిన పని ఇక్కడ మనం తెలుసుకున్న మొదటి మాట, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఫస్ట్ మాట చెప్తున్నాను, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడు. ఏమంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల్ని ఈ సందర్భంలో మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. యోసేపు అనే భక్తుడు మనలో అందరికీ తెలుసు. యోసేపు అనే భక్తుడు 17 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎక్కడున్నాడు అంటే, 17 ఏళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఇక 17 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అన్నలు కొట్టేసి వర్తకులకు అమ్మేస్తే, వర్తకులు ఐగుప్తు దేశం తీసుకువెళ్ళి ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట్లో పెట్టేశారండి. ఐగుప్తు దేశం ఎలాంటి దేశమో చెప్పనా? భయంకరమైన విగ్రహారాధన దేశం. ఇంకొక భయంకరమైన మాట ఏంటో చెప్పనా? వ్యభిచారం భయంకరంగా జరిగే దేశం అది. భయంకరమైన వ్యభిచారం జరిగే ప్రాంతం ఆ దేశం అండి. ఈ రోజుకి అదే ఆచారం. ఎంత వెల్ సివిలైజ్డ్ అయినా సరే అక్కడ భయంకరమైన వ్యభిచారం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి వ్యభిచారం ఏ దేశం వెళ్ళినా సరే, ఇజ్రాయెల్ వెళ్తాను, నేను అమెరికా వెళ్ళాను, నేను ఆస్ట్రేలియా వెళ్ళాను, చాలా దేశాలు వెళ్ళాను, కానీ ఆ ఐగుప్తు దేశం వెళితే అక్కడ చూపించే మొదటిది ఏంటో చెప్పనా? ఇక చాలా ఉన్నాయి, కానీ దాంట్లో హైలైట్ మొదట చూపించేది ఏంటంటే, బట్టలు సగం కూడా కాదు, ఏదో వేసుకున్నదా లేదో ఈ అమ్మాయి తెలియదు, అలాంటి వేసుకుందో లేదో తెలియకుండా ఒక అమ్మాయి వచ్చి ఆ బట్టలన్నీ తీసేసి డ్యాన్స్ చేస్తుంది. ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు రెచ్చిపోయి కొడతా ఉంటారు, ఇవి రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, అక్కడ రెచ్చిపోయి తినేస్తూ ఉంటారు వీళ్ళు. అలాంటిది ఆ తప్పుడు డ్యాన్స్ చూడాల్సిన కర్మ ఎవరు? మనం దేవుని పిల్లలు. ఆ పరిస్థితులు అక్కడ చూడాల్సిన కర్మ. అంటే ఎందుకు ఈ కర్మ అంటే, అది వాళ్ళకి సంతృప్తి, అది వాళ్ళ ఆచారం అంట. ఇది వాళ్ళ ఆచారం అండి, వాళ్ళకి అది తృప్తి అండి. ఇట్లాంటి దౌర్భాగ్యమైన ఆచారం కలిగిన ప్రాంతంలో
ఆ ప్రాంతంలో యోసేపు పెరిగాడండి. ఆ ప్రాంతంలో యోసేపు ఎప్పటి వరకు పెరిగాడో చెప్పన, 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు అదే ప్రాంతంలో ఉన్నాడండి. కానీ తన జీవితానికి అపవిత్రత అంటకుండా కాపాడుకున్నాడండి. తన జీవితానికి పవిత్రతను కాపాడుకున్నాడండి. మలినం అంటకుండా కాపాడుకున్నాడండి. హల్లెలూయా. నిజంగా ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా మనం రక్షణ పొందామనే సంగతి మాత్రం మర్చిపోకూడదు. ఆ రక్షణను కాపాడుకునే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ కాపాడుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే మనల్ని కాపాడే విషయంలో దేవుడు జాగ్రత్త చూసుకుంటాడు. ఏ పనైనా పూనుకో, ఎక్కడైనా తిరుగు, అన్ని విషయాల్లో వివేకంగా, అన్ని విషయాల్లో జ్ఞానయుక్తంగా, అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వాదకరంగా నడుస్తావండి. అయితే మొదట మనం రక్షణ కాపాడుకోవాలి. యోసేపుని గురించి ఒక మాట చెప్పనా? యోసేపుని గురించి బైబిల్లో మాట రాయబడింది, అందరికీ తెలిసిన మాట. యోసేపు ఫలించేది కొమ్మ. అది కూడా ఎక్కడ ఫలించేది కొమ్మ? కాలువ దగ్గర ఫలించే కొమ్మ లేదు, నది దగ్గర ఫలించే కొమ్మ లేదు. ఎందుకంటే కాలువైనా ఒక్కోసారి ఎండిపోద్ది, నదైనా ఒక్కోసారి ఎండిపోద్దేమో, కానీ ఓటకు ఎండిపోవటం అనేది ఉండదు. ఓట యొద్ద ఫలించేది కొమ్మ. యోసేపు ఎప్పుడు ఫలిస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఫలిస్తూనే ఉంటాడు. కారణం ఏంటో చెప్పనా? అతని జీవితంలో అపవిత్రమైన భయంకరమైన ప్రదేశంలో పెరుగుతున్నాడు. ఎంత భయంకరమైన ప్రదేశంలో పెరుగుతున్నా తనకు దేవుడిచ్చిన రక్షణను కాపాడుకునే విషయంలో, ఆ పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆ జాగ్రత్తలే అతన్ని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణమైంది. ఒక మాట చెప్పనా? అబ్బాయి గారు ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ బ్లెస్సింగేనండి. ఏమంటే 44 ఇంటిలో అడుగు పెట్టాడు, అక్కడ పని చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది 39వ అధ్యాయం ఆది కాండములో, యోసేపు ఆ 44 ఇంటిలో ఉన్నంత కాలము యోసేపును బట్టి 44 ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అతడు చేసిన పని యావత్తు అతడు చేతిలో సఫలమగునట్లుగా చేస్తున్నాడు. ఎప్పుడైతే సఫలమగుతుందో, అరే వీడేంట్రా, వీడు వచ్చిన కానుండి వీడు ఎక్కడ చేయి పెడితే అక్కడ బలి కలిసి వచ్చేస్తుందిరా, వీడు ఎక్కడ పాదం పెడితే అక్కడ కలిసి వచ్చేస్తుందిరా, ఏంటో చూద్దాం అంటే ఎంతో క్రమశిక్షణ కలిగిన వాడు, ఎంతో మంచి నీతి నిజాయితీ కలిగిన వాడు, ఎంతో యథార్థమైన భక్తి కలిగిన వాడు. అది ఎలాంటి దేశం? అది అపవిత్రతతో నిండిన దేశం. అది ఎలాంటి దేశం? భయంకరమైన వ్యభిచారం జరిగే దేశం. అది ఎలాంటి దేశం? భయంకరమైన కృత్యాలన్నీ జరిగే దేశం. అలాంటి భయంకరమైన కృత్యాలు జరిగే ఆ దేశంలో, అలాంటి భయంకరమైన కృత్యాలు జరిగే ఆ దేశంలో ఎంత జాగ్రత్తగా తాను కాపాడుకున్నాడండి. నేను అంటున్నాను, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం విజయవాడలోనే ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్లోనే ఉండొచ్చు, మన ప్రాంతమే కదా, మన తెలుగోళ్ళే కదా అని మనం అనుకోవచ్చు. కానీ మన తెలుగోళ్ళ మధ్య పాడైపోయే అవకాశం లేదంటారా? మన తెలుగుల మధ్య కూడా పాడైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అంటాడు, మీరు మూర్ఖమగు వక్ర జనం మధ్య ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరి మధ్య ఉన్నాం మనం? మూర్ఖమగు వక్ర జనం మధ్య. వక్ర జనం అంటే వంకర జనం. ఇలాంటి జనం మధ్య ఉన్నాం. అయితే మనం ఎలా ఉండాలంట? నిరపరాధులను, అనింద్యులను. చూడండి, ఆ మాట మీరు చదవాలనుకుంటే ఒక్కసారి మీరు కూడా చూడొచ్చండి. ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక్కసారి తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మనం మూర్ఖమగు వక్ర జనం మధ్య ఉన్నాం. మనం ఇలాంటి వక్ర జనం మధ్య మనం ఎలా ఉండాలి అనే మాట అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 14వ వచనంలో చూస్తాం. చూడండి, మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనింద్యులునై దేవుని కుమారులగునట్లుగా సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములు చేయండి. అట్టి జనం మధ్య, ఎలాంటి జనం వీళ్ళు? మూర్ఖమగు వక్ర జనం. ఎలాంటి జనం అంటే వీళ్ళు? వక్ర జనం, మూర్ఖ జనం. ఏమంటే ఐగుప్తీయులు చాలా మూర్ఖులండి. ఎంత మూర్ఖులంటే, నాకు అన్నం పెట్టాడు, అసలు నాకు బిర్యానీ పడదు, ఆ బిర్యానీ తీసుకొచ్చి పళ్ళు నిండా పెట్టాడు, పళ్ళు నిండా పెట్టి కూర కూడా వేశాడు. అప్పుడు ఆ బిర్యానీ పోనీ కాదు, వైట్ రైస్ లేదా రా బాబు అంటే వైట్ రైస్, మన భాష ఆడికి అర్థం కాదు. ఆడి పోనీ ఇంగ్లీష్ వచ్చా అంటే ఆడికి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. అరే ఏదో సైగ చేస్తూ నేను అంటున్నా వైట్ రైస్ అంటున్నాను, నో వైట్ రైస్ అన్నాడు ఆడు. ఇప్పుడు ఈ బిర్యానీయే సావాలి. ఇంకా ఇప్పుడు బిర్యానీ తినాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది బాగుందని ఒకసారి అలా కలిపి చూశాను, అన్ని మామిడి చెక్కలు ఏమన్నది అన్నుండే. ఏంట్రా బాబు ఈ మామిడి చెక్కలు అంటే
తింటే తినాలి, లేకపోతే పోతే పో అన్నాడు. ఏం చేయాలి అసలు? ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళాం మనం అక్కడికి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీడు ఇలా మాట అనేటప్పటికి నాకు ఎక్కడికో సర్రని లేచిపోయిందండి. ఒక్కసారి లేదు అంటే నో కంట్రోల్. ఏంటంటే ఏ జనం మధ్య ఉన్నాం మనం? ఒక్కర జనం వేళం, మూర్ఖ జనం. ఇలాంటి మూర్ఖ జనం మధ్య మనం ఎలా ఉండాలంట? నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనింద్యులుగా. దేవుని కుమారులు మనం, దేవుని కుమార్తెలు మనం. అది మర్చిపోకూడదు. ఎక్కడున్నా సరే మనం రక్షణ పొందిన వాళ్ళం. అది మర్చిపోకుండా మనం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ అక్కడ అంటున్నాడు, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యం పట్టుకొని లోకమందు జ్యోతుల వలె మీరు కనబడుతున్నారు. ఎట్టి జనం? ఇలాంటి మూర్ఖ జనం, వక్ర జనం మధ్య దేవుని వాక్యం పట్టుకొని ఉన్నాం మనం. రక్షణ పొందాం, బైబిల్ పట్టుకున్నాం, దేవుని వాక్యం పట్టుకున్నాం. అలాంటి మనం ఎలా ఉండాలంట? దేవుని వాక్యం పట్టుకున్న మనం జ్యోతుల వలె వాళ్ళ ముందు ఉండాలంటే అన్య జనం, మూర్ఖ జనం, వక్ర జనం, వంకర జనం, ఇలాంటి దౌర్భాగ్యుల మధ్య, వ్యభిచారుల మధ్య, విగ్రహారాధికుల మధ్య, ఇలాంటి దుష్ట సమాజం మధ్య మనం ఎలా ఉండాలి? జ్యోతి. వాళ్ళ మధ్య చీకటిలో జ్యోతి ఎలా వెలుగుతూ ఉంటుందో మనం ఎక్కడున్నా అలాగే వెలుగుమయంగా ఉండాలి వాళ్ళ మధ్య. యోసేపు ఐగుప్తు దేశంలో అలా జ్యోతిగానే ప్రకాశించాలండి. ప్రజ్వలిల్లాడు. దేశం అంతా ఒకటి, యోసేపు ఒక్కటి. అవునంటారా కాదంటారా? కానీ ఆ దేశానికి ఒక ఆశీర్వాదంగా మారిపోయాడండి యోసేపు దేశానికే ఆశీర్వాదం అయిపోయాడు. అసలు యోసేపుని గురించి రాజు ఏమంటారు చెప్పనా? ఇక సింహాసనం మీద కూర్చో, నీ సెలవు లేకుండా ఎవడైనా చెయ్యి ఎత్తటానికి లేదు, కాలు ఎత్తటానికి లేదు అంటాడండి. నీ సెలవు లేకుండా ఎవడు